ఇంట్రోవర్ట్ అనుకుని ఒక ఎక్కువ మాట్లాడకపోవడం అనుకుని ఇంప్రెషన్ అవుతే ఐ లెఫ్ట్ ఫ్రమ్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే నేను అనవసరంగా మాట్లాడి వాళ్ళని టైం వేస్ట్ చేయడం కానీ అది చేయకూడదు అనే ఉద్దేశం తప్ప, నేను బేసిక్లీ ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. అంటే కూర్చుని గంటలు గంటలు మాట్లాడచ్చు, కానీ వాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో, వాళ్ళు నాతో మాట్లాడాలనుకోవట్లేదేమో. ఇప్పుడు హీరోలు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు అమ్మాయిలతో, అమ్మాయిలు టాపిక్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకని ఏదో హలో సార్, హాయ్ సార్, ఎలా ఉన్నారు ఒకసారి అయిపోతుంది, అక్కడే కూర్చుంటాము, ఏదైనా ఉంటే రెండు జోకులు వేసుకొని అయిపోతుంది. సో దానికంటే ఇంకా ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి బోర్ కొట్టచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు మనకి. సో అందుకని అనవసరంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. మళ్ళీ కొంతమంది మా మదర్ రోల్ వేసేవాళ్ళు కానివ్వండి, ఇలా ఢిల్లీ రాజేశ్వరి గారు కానివ్వండి, ఇలా రజిత గారు కానివ్వండి, లైక్ అదర్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు ఉన్నాం. అప్పుడు సుధా గారు కానివ్వండి, వీళ్ళందరితో కూర్చొని చాలాసేపు ఏదో జోకులు వేసుకుంటారు. ఎందుకంటే బికాస్ ద టాపిక్స్ ఆర్ డిఫరెంట్ లేడీస్తో మాట్లాడేటప్పుడు. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో నేను బేసిక్లీ ఆ ఇంట్రోవర్ట్ అనే ఒక ఇంప్రెషన్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సీనియారిటీ వల్ల ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, అండ్ దెన్ ఆల్సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో దర్ ఆల్ దీస్ రీజన్స్ అది ఒకటి ఫామ్ అయిపోయింది. అండ్ సాఫ్ట్ బికాజ్ నేను వెళ్ళి గొడవలు పెట్టుకోను, అవసరం లేదు, ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. మనకి ఎప్పుడు కావాలో, ఎప్పుడు అవసరమో, అది కూడా అవసరమా లేదా, బేసిక్లీ అదర్ పర్సన్ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, బట్ నేను రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దెర్ ఇస్ నో నీడ్. సో గొడవ అవసరం లేదు. కానీ ఎక్కడో ఒక టైంలో అవసరం వస్తుంది, అప్పుడు మాత్రం చేస్తే సరిపోతుందని బిలీవ్ చేసేదాన్ని కాబట్టి నేను ఇక్కడ సో అందరూ అలా అనుకుంటారు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఆల్వేస్. ఈ అమ్మాయి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు, మాట్లాడదు, కొన్నిసార్లు కొంతమంది పొగరు అని కూడా అనుకున్నారు. సో చాలా యాటిట్యూడ్, ఇప్పుడు అసలు ఏం మాట్లాడు. సో దట్ ఈస్